హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. ఈరోజు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం గోంగూరను ఆకులు తెంపేసి పక్కకు పెట్టేసేయాలి. ఆకులు కట్ చేయకూడదండి కత్తెరతో, ఓన్లీ చేతు మాత్రమే తెంపాలి. ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా మనం పొట్టు తీసేసి దాన్ని దంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే హాఫ్ దంచేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు అండ్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా రెడ్డిష్ రావాలండి. ఉల్లిపాయలు ఇలా బాగా మిక్స్ చేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసేయాలి. ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలండి. దీంట్లో లైట్గా సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి గోంగూరలో. ఇలా మనం వీక్లీ వన్స్ తీసుకుంటే హెల్త్కి మంచిదండి. నేను దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. మనం గోంగూరని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేస్తే మనకి సరిపోతుందండి. ఉల్లిపాయలు ఎక్కువ తినని వాళ్ళు మీరు ఒక 1 యాడ్ చేస్తే సరిపోతుందండి. మనం దీని మీద ప్లేట్ పెడితే బాగా కుక్ అవుతుందండి. త్వరగా మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ నేను ప్లేట్ పెట్టేశాను. చూసారా ఆయిల్ అనేది ఎట్లా పైకి వచ్చేసిందో. ఇప్పుడు మనం దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్ వేయకపోతే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసి ప్లేట్ పెట్టేసేయాలండి. ఇది బాగా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేయాలి 3 minutes. చూసారా గోంగూర కర్రీ రెడీ అండి. ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం. యమ్మీ గోంగూర కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.